టీబీకి సంబంధించిన వ్యాక్సిన్లు ఉంటే అవి వాడకుండా పారపోసినటువంటి వ్యవహారం కోట్ల రూపాయల నాశనమైన వ్యవహారం ఇది. రాష్ట్రంలో టీబీ వ్యాధి నివారణకు ప్రభుత్వం చేపడుతున్న ముందస్తు చర్యలకు సంబంధించి జరిగిన అతిపెద్ద లోపం ఇది. 60 ఏళ్ళు దాటిన వాళ్ళకి క్షయ సోకకుండా కేంద్ర ప్రభుత్వం అడల్ట్ బీసీజీ వ్యాక్సిన్ అందుబాటులో తీసుకొచ్చి దేశంలోని అన్ని రాష్ట్రాలకి వ్యాక్సిన్ సరఫరా చేసింది. వృద్ధుల్లో క్షయ నివారణకు ప్రయత్నిస్తుంది. అందులో భాగంగా మన రాష్ట్రంలో దాదాపు 60 లక్షల మందికి వ్యాక్సిన్ వేయాలని కేంద్ర ఆరోగ్య శాఖ నిర్ణయించింది. వ్యాక్సిన్ డోసులు నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా ఏపీకి కూడా పంపించింది. గతేడాది మే నెల నుంచి ఈ వ్యాక్సిన్ వేయడం ప్రారంభించారు. కానీ ఇప్పటిదాకా 40% మాత్రమే చేశారు. టీబీతో బాధపడుతున్న వ్యక్తితో పాటు ఆయన కుటుంబ సభ్యులకి ఆ ఇంటి చుట్టూ ఉన్న వాళ్ళకి కూడా వ్యాక్సిన్ ఇవ్వాలి. కోవిడ్ వ్యాక్సిన్ పట్ల అప్పట్లో ఏర్పడిన నెగిటివ్ ప్రచారం మూలంగా చాలామంది తీసుకోవడానికి ముందుకు రావట్లేదు. దీంతో అట్లాంటి వాళ్ళని గుర్తించి అవగాహన కలిగించడం అనేటటువంటి పాయింట్ కూడా పక్కకెళ్ళిపోయింది. దీని కారణంగా మన రాష్ట్రంలో 76,590 మందికి టీబీ చికిత్స పొందుతుంటే వ్యాధి సోకకుండా ముందస్తుగా కాపాడేందుకు అడల్ట్ బీజీసీ వ్యాక్సిన్ ఇవ్వాలని కేంద్రం నిర్ణయిస్తే ఈ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కొందరిలో క్షయ లక్షణాలు కనిపించడం ఆందోళనకు గురి చేసిందట. దీంతో వ్యాక్సిన్ పనితీరు మీద అనుమానాలు తలెత్తినాయి. ఇప్పుడు ఈ నేపథ్యంలో మొత్తం కోట్ల రూపాయల మందు వృధాగా అయిపోయింది.